హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు నేను 7 శనివారాల వ్రతానికి ముడుపు ఎలా కట్టుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా ఒక వైట్ క్లాత్ గానీ, లేదంటే యెల్లో క్లాత్ ఉంటే యెల్లో క్లాత్. యెల్లో క్లాత్ ఉంటే వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకోండి. వైట్ క్లాత్ ఉంటే దానికి బాగా పసుపు అప్లై చేయండి. ఎక్కడ వైట్ లేకుండా ఇలాగ పెట్టుకొని, మనం పూజ చేసుకునే రోజు ఇలా ఒక ప్లేట్ పెట్టుకొని, దాంట్లోకి ఈ క్లాత్ అనేది ఇలా ఏసేసుకొని, ఓంకారం రాసుకొని, దానికి బొట్లు పెట్టేసుకొని, తర్వాత మనం డబ్బులు మనకి ఎంత ఓపుకుంటే అంత రూ. 11 గానీ, లేదంటే రూ. 50, 40 గానీ, ఇట్లా ఎంతంటే అంత మన ఓపికని పెట్టుకొని పెట్టుకోవాలండి. ఇట్లాగా ఆ డబ్బులు అలా ఆ క్లాత్‌లో పెట్టేసుకొని, దానికి అక్షింతలు, పువ్వులు, పసుపు, కుంకుమ, గంధం వేసేసి, పచ్చకర్పూరం ఉంటే పచ్చకర్పూరం వేసుకోండి. అండ్ జవాదా గూడా ఉంటే జవాదా ఏసుకోండి. ఆయనకి స్మెల్ అనేది బాగా ఇష్టం కాబట్టి ఇట్లా వేసుకోవచ్చు మనం. తర్వాత ఖర్జూరకాయలు, ఎండు ఖర్జూరకాయలు ఉంటాయి కదండీ! అయి ఒక 7 తీసుకొని అందుట్లో అలా పెట్టుకొని ముడుపు కట్టుకోవడమే. ఆ ముడుపు కట్టుకునేటప్పుడు కూడా మనం ముళ్ళేసేటప్పుడు మనకి ఏదైతే మనం కోరుకున్నామో ఆ కోరిక అట్లా కోరుకుంటా ఆ ముళ్ళు వేసుకుంటా ఉండాలండి. ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఆయన మంచి చేస్తాడు. సో, ఇట్లాగ ముళ్ళేసుకొని ఆయన కోరుకుంటూ మనం ఆహ్, మ పూజ చేసుకున్న దగ్గర పెట్టుకోవాలి. పెట్టుకున్నాక తర్వాత 7 నామాలు అదే నామాలుంటాయి కదండీ! గోవిందనామాలు. ఆ నామాలు పెట్టుకొని బొట్టు పెట్టేసుకోవడమే. పెట్టుకొని పూజలో పెట్టుకొని పూజ చేసుకోవాలి. నేను 7 శనివారాల వ్రతం చేస్తున్నా కాబట్టి మార్నింగ్ నాకు కుదరలేదండి. సో, ఈవినింగ్ పూజ చేసుకునేటప్పుడు ఇట్లా ముడుపు కట్టుకొని ఇలా పెట్టుకొని పూజ చేసుకున్నానండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి. బాయ్.